వాయిస్ అందరికీ అందరు బాగున్నారా? మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ప్రీవియస్గా నేను ఒక వీడియో తీసాను కదండి, మన ఒక అమ్మది. వీడియో బాగా వైరల్ అయిందండి. చాలామంది మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు. చాలా బాధ వేసింది అసలు నాకు. నేనేది మీరు ఇంకా వీడియో చూసి అంత బాధపడతారు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు లేరంటండి. వాళ్ళ కొడుకు కూడా ఏం పట్టించుకోడంట. మీ బట్టలు అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్నది. వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఆటో బుక్ చేస్తుందంట. ఆ ర్యాపిడో వాళ్ళు వస్తుర్రు, వేరే వాళ్ళు బుక్ చేసి ఇచ్చారంట. ర్యాపిడో వాళ్ళు వస్తుండ్రు, ఆమె చూసి వెళ్ళిపోతున్నారు. ఆమె కొంచెం పెద్ద మనిషి కదా, ఆమె చూస్తుర్రు వెళ్ళిపోతున్నారంట. ఒక 3-4 ఆటోలు. ఆమె చాలా బాధపడ్డదంట. పొద్దున 9 గంటల నుంచి నేను 4 గంటలకు పోయినా అక్కడ. నేను అదే దారిలో వెళుతున్నప్పుడు చూశాను నేను. ఆమె అప్పటికి ఏడ్చుకుంటుంది. ఏమైందని చెప్పేసి వెళ్ళి అడిగితే చాలా ఏడ్చింది పాపము ఆ తల్లి. అంటే ఆటో వాళ్ళు అందరూ ఏం బాగుండరు అని అంటలేను, కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుండరు. కొంచెం చూసండి, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి కదా. ఆమె పైసలు కూడా ఇస్తా అంటుంది కదా, పైసలు ఇస్తానక కూడా మీకు ఏమైంది? అక్కడ వదిలేస్తే ఏమవుతుంది? ఏం ఫ్రీగా ఇడిచిపెట్టమంటుందా? ఏమన్నా మీ ఆటో ఏమన్నా ఖరాబ్ అయిపోతుందా? కానీ లాస్ట్కి ఒక తమ్ముడు వచ్చిండు. ఆయనకు అడిగిన రిక్వెస్ట్ చేసిన తమ్ముడు కొంచెం తీసుకోపోయి ఇంటికి డ్రాప్ చేయంటే పాపం ఏమనలేడు, ఓకే అన్న అని చెప్పి తీసుకెళ్ళిండు. ఇలాంటి వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. కొంచెం అంతనో కొంతనో పైసలు తీస్తారు కదా, ఎందుకు అట్లా వదిలేసిపోతారు? మీరు వదిలేసిన అందుకే ఆమె బాధపడి అంత ఏడ్చుకుంటూ కూర్చుంది. వాళ్ళ కొడుకు అంత బాధ పెడితే కూడా ఏడవలేదంట. కానీ మీ ఎవ్వరు కూడా రోడ్డు మీద ఇట్లా వస్తున్న ఆటోలు చూసి కూడా ఆమెకి వెళ్ళిపోతారు చూడు, ఆడ అంత బాధపడ్డదంట ఆమె.